హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ రేవన్ స్టైల్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో ఎందుకో తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు నా యూట్యూబ్ ఛానల్లో 3 షార్ట్స్ మిస్క్యారేజ్ రిలేటెడ్ పెట్టాను, అవి చూడండి. ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నాకు డిఎన్సీ అయ్యింది, మిస్క్యారేజ్ అయ్యాక చేయాల్సి వచ్చింది. ఎవరికైనా డిఎన్సీ అంటే ఏంటో తెలియాలన్నా, లేకపోతే డిఎన్సీ కోసం భయపడుతున్నా, లేకపోతే నా ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేయాలన్నా నాకు కమెంట్ చేయండి, నేను షూర్గా షేర్ చేస్తాను. బికాజ్ నేను వేరే యూట్యూబ్ వీడియోస్ కింద చాలా మంది కమెంట్స్ చూసాను డిఎన్సీ కోసం, అందుకని నేను చెప్తున్నాను ఇది స్పెషల్గా. సో తప్పకుండా కమెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. నెక్స్ట్, సో నా డాక్టర్ అపాయింట్మెంట్ నేను వెళ్ళే ముందు ఈసారి అన్ని లిస్ట్ అవుట్ చేసుకుని 1 బై 1 డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నా. బికాజ్ నేను ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కొన్ని డౌట్స్ అడగాలనుకుంటాను, అక్కడ వరకు వెళ్ళేసరికి సగం మర్చిపోతాను. తర్వాత చుట్టుపక్కల నేను వెళ్ళేది గైనిక్ హాస్పిటల్ కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ కానీ చిన్న చిన్న పిల్లల్ని కానీ చూసి ఇంకాస్త మర్చిపోతాను. ఏదో ఒకటో రెండో గుర్తున్నవి అడిగి డాక్టర్ చెప్పింది విని నేను వచ్చేస్తూ ఉంటాను వెనక్కి. ఈసారి అలా కాకుండా ప్రతిదీ అడుగుదాము, లిస్ట్ పట్టుకెళ్దాం, తప్పేముంది అని చెప్పి అనుకున్నా. సో నేను కొన్ని లిస్ట్ అవుట్ చేసా. అవి ఏంటంటే ఫస్ట్‌ది అనీమియా. నేను ఐరన్ డెఫిషియన్సీ అనీమిక్‌ని. నాకు హెమోగ్లోబిన్ చాలా తక్కువుంది. నా సెకండ్ మిస్‌క్యారేజ్ అవ్వడమే నాకు హెమోగ్లోబిన్ 9.2 ఎంతకో వచ్చింది. మళ్ళీ డీఎన్సీలో ఇంకా బ్లడ్ లాస్ అవ్వడం అది 8.5కి వచ్చింది. సో డాక్టర్ అప్పుడే ఫెరీ ఇంజెక్షన్ సజెస్ట్ చేశారు, కానీ నేను వద్దన్నాను అది. సో డిశ్చార్జ్ చేసే ముందు మాత్రం కంపల్సరీ ఐరన్ క్యాప్సూల్స్ మాత్రం వేసుకోవాలని చెప్పారు. నేను ఇంటికొచ్చి వేసుకున్నాక మాత్రం నాకు అస్సలు ఆ కాంపోజిషన్ పడలేదు. నా బాడీ అస్సలు సెట్ అవ్వలేదు. చాలా ర్యాషెస్ వచ్చేసాయి, బ్రీతింగ్ ప్రాబ్లమ్ అంతా వచ్చేసింది. సో ఇంక నేను అది వేయకూడదు అని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు డాక్టర్‌ని అడగాలి, అసలు ఇప్పుడు ఏం చేస్తే బెటర్, దాని గురించి ఎలా కరెక్ట్ చేసుకోవాలి, డైట్ ద్వారా అవుతుందా ఏంటి అని నేను అడగాలనుకుంటున్నా. నెక్స్ట్ థైరాయిడ్ గురించి. ఇంత వెయిట్ ఉన్నాను అంటే ఎవరైనా నన్ను ఫస్ట్ అడిగేది నీకు థైరాయిడ్ ఉందా అని అడుగుతారు. ఎందుకంటే జ్వరం వచ్చి వెళ్ళిన హాస్పిటల్‌కి థైరాయిడ్ ఉందా మీకు అని అడుగుతారు. మనం లేదన్నా సరే నేను బ్లడ్ టెస్ట్ రాస్తారు థైరాయిడ్. ఎప్పుడు నాకు థైరాయిడ్ లేదు. కానీ ప్రెగ్నెన్సీ రాగానే ఆ థైరాయిడ్ లెవెల్స్ అనేవి ఉన్నాయి. సో మనం క్యాప్సూల్స్ ఇస్తారు వాళ్ళు, క్యాప్సూల్స్ వాడండి అని. నాకేంటంటే ఇంక అన్ని క్యాప్సూల్స్ కాకుండా ఇప్పటి నుంచి ఏమైనా కరెక్ట్ చేసుకోవచ్చా థైరాయిడ్ లెవెల్స్ అని చెప్పి అడగాలనుకుంటున్నా. ఐదర్ డైట్ ద్వారానా ఇంకేదైనా ఉందా వే అని చెప్పి అడగాలనుకుంటున్నాను. నెక్స్ట్ చికెన్ గురించి. నేను నాన్ వెజిటేరియన్. మనం ఇప్పుడు జిమ్, డైట్ ఇవన్నీ చేస్తున్నాము అనంటే ఆబ్వియస్లీ ప్రోటీన్ కోసం అని చెప్పి చికెన్ రోజు ఉంటుంది. మన డైటీషియన్ రాస్తారు ఒక 150 గ్రామ్స్ ఎంతో డైలీ తినమని. చికెన్ తినడం నాకిష్టమే. కానీ అంత రెగ్యులర్‌గా చికెన్ తినడం ఓకేనా? పర్టిక్యులర్‌లీ ఇలా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నాం అని అన్నప్పుడు ఓకేనా? లేకపోతే అవాయిడ్ చేయనా అని అడగాలనుకుంటున్నా. నెక్స్ట్ వెయిట్ గురించి. నాకు తెలుసు ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు గాని, అండర్ వెయిట్ ఉన్నవాళ్ళు గాని చాలామంది హెల్తీ బేబీస్‌ని చాలామంది కాంప్లికేషన్స్‌తో కూడా కన్నారు. కానీ ఇప్పుడు నాకు ఒక అవకాశం ఉంది కాబట్టి నా బీఎంఐని ఎంతలో సెట్ బీఎంఐ ఎంతుండాలి? నా వెయిట్ ఎంతుంటే బెటర్? ఎందుకంటే నేను నా ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేయాలి. మీకు తెలుసు కదా గైస్, ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడే చాలా భయాలుంటాయి. ఎందుకంటే అది నేను ఫేస్ అయ్యాను. సెకండ్ ప్రెగ్నెన్సీ ఫస్ట్‌ది మిస్‌క్యారేజ్ అయ్యి మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇంకా ఆ స్ట్రెస్‌ను నార్మల్‌గా కాదు, ఎంత ప్రశాంతంగా ఉందాం, బేబీకి మంచిది కాదు అనన్నా ఆ థాట్స్ నన్ను ఆపేవి కాదు. ఇప్పుడింక మళ్ళీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్‌లీ మళ్ళీ కొంచెం స్ట్రెస్ అనేది ఉంటుంది. అలా కాకుండా నేను ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ నేను ఫిట్‌గా ఉండాలి, నేను స్ట్రాంగ్‌గా ఉండాలి మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. అందుకని చెప్పి ఆ వెయిట్ ప్రతీదీ నేను అడగాలనుకుంటున్నా. అందుకని వెయిట్ కోసం కూడా నేను అడుగుదాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్. చాలామంది అంటుంటారు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే 3 మంత్స్ ముందు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వేసుకోవాలి అని. ఒకసారి డాక్టర్‌ని అడుగుదాం, ఎలాగో వెళ్తున్నాం కదా! సో నెక్స్ట్ 2 మిస్‌క్యారేజెస్ అయ్యాయి. బ్యాక్ టు బ్యాక్ 1 ఇయర్‌లోనే 2 మిస్‌క్యారేజెస్ అయ్యాయి. 3 మంత్స్ కంప్లీట్ అవ్వకముందే 2 మిస్‌క్యారేజెస్ కూడా నాకయిపోయాయి. ఏదైనా రీజన్ ఉందా? నా బాడీ ఎందుకు సపోర్ట్ చేయట్లేదా? లేకపోతే నా హస్బెండ్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? ఐ మీన్ ప్రాబ్లమ్ ఇన్ ద సెన్స్ క్రోమోసోమ్స్ ఎఫెక్ట్ చాలా ఉంటాయి కదా! మన హ్యాబిట్స్ కానీ ఏదైనా. సో ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఇద్దరిలో? ఏదైనా కరెక్ట్ చేసుకోవాలా మేము అని తెలుసుకోవాలనుకుంటున్నా. నెక్స్ట్ డైట్ కోసం. నాది అండ్ మా హస్బెండ్‌ది. సో ఇద్దరం డైట్ ఏమైనా పర్టిక్యులర్ ఫుడ్స్ కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలా? లేకపోతే కొన్ని ఫుడ్స్ తీసుకుంటే మంచిదా ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నా. నెక్స్ట్ మీకు చెప్పాను కదా! నాకు హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువున్నాయని. సో దానికి నాకు కొంతమంది వీట్ రస్ట్ జ్యూస్ సజెస్ట్ చేశారు. అది రోజు తాగమన్నారు. 1 మంత్‌లో చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందని. తాగేదాన్ని, నాకెందుకో అది నచ్చేది కాదు. బట్ స్టిల్ తాగేదాన్ని. ఒకసారి డాక్టర్‌ని అడుగుదాం, అది కూడా కంటిన్యూ చేయనా ఇప్పుడు లేదు అని చెప్పని. నెక్స్ట్
ఫ్రిడ్జ్‌లో స్టోరేజ్ చేసే ఐటెమ్స్ గురించి. మనం పప్పు వండుకుంటాం, కూర వండుకుంటాం, మిగిలిపోతే ఫ్రిడ్జ్‌లో పెడతాం. నెక్స్ట్ డే వేడి చేసుకొని తింటాం. ఇదంతా నార్మల్ అందరి ఇంట్లో జరిగేదే. మా ఇంట్లో కూడా అలానే జరుగుతుంది. కానీ ఒకసారి డాక్టర్‌ని అడుగుదాం అది అవాయిడ్ చేయనా ఈ కొంతకాలం? ఇలా ప్లాన్ చేస్తున్నాం కాబట్టి అవాయిడ్ చేస్తే మంచిదా ఏంటి? లేకపోతే పర్లేదా? మెయిన్‌లీ ఇలాగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఫుడ్ ప్రీహీట్ చేసి మళ్ళీ తిని అది రిప్రొడక్టివ్ సిస్టమ్‌కి ఏదైనా ఎఫెక్ట్ పడుతుందా ఏంటని నేను తెలుసుకోవాలనుకుంటున్నా. సో, యాస్ ఆఫ్ నౌ అయితే ఇవి నేను రాసుకున్న డౌట్స్. నా హెల్త్ ప్రకారంగా జనరలైజ్డ్‌గా కొన్ని డౌట్స్. ఇంకేమైనా ఉంటే యాడ్ చేసి అడుగుతాను నేను డాక్టర్‌ని. సో, నాలాగే ఎవరికైనా జనరల్ డౌట్స్ ఏవైనా ఉంటే మాత్రం కంపల్సరీ కమెంట్ చేయండి. నేను షూర్‌గా డాక్టర్‌ని మంచిగా అడిగి నేనంతా రాసుకొని నేను సెపరేట్ వీడియో స్పెసిఫిక్‌గా మెన్షన్ చేసి నేను పెడతాను. మీ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ గురించి అడిగితే నేను డాక్టర్‌ని అడగలేకపోవచ్చు. ఎందుకంటే అది నా ప్రాబ్లమ్ కాదు కాబట్టి అక్కడ నేను అడగడం కూడా భావ్యం కాదు. సో, జనరలైజ్డ్ డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం షూర్‌గా నాకు కామెంట్ చేయండి నేను అడుగుతాను. ఆహ్, ఇంకొక విషయం ఏంటంటే సో, ఇదంతా మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి వీకెండ్ సరదాగా ఎక్కడికైనా వెళ్దాం అని చెప్పి నేను మా హస్బెండ్ ఆల్రెడీ చీరాల వెళ్ళొచ్చాము. అది నేను వీడియో అంతా ఏం తీయలేదు. ఎందుకంటే మేము వెళ్ళేది రిలాక్సేషన్ కోసం. నేనంతా వీడియో పెట్టుకొని తిరగడం ఇదంతా కాదు రిలాక్స్ అవ్వాలనుకున్నా. చిన్న షార్ట్ అయితే నేను ప్లాన్ చేశాను. అది పోస్ట్ చేస్తాను చూడండి. నేను యూట్యూబ్ ఛానెల్ కొత్తగా స్టార్ట్ చేశాను గైస్. చిన్న చిన్న తప్పులు ఉంటాయి. ఎందుకంటే నాకు ఇది కొత్త కదా! నాకు ఇంకా నేర్చుకునే స్టేజ్‌లో ఉన్నాను నేను. అండ్ నేను ఒక చాలా పెద్ద ఇంట్రోవర్ట్‌ని. సో, ఏవైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. నన్ను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే పక్కాగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.